నందమూరి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై అప్పుడే రకరకాల చర్చలు ప్రారంభమయ్యాయి. రాజకీయాల్లోకి రావచ్చేమో అన్న మాటలతో నందమూరి అభిమానులతో పాటు టీడీపీ మద్దతుదారులలో ఒక ఆసక్తిని రేకెత్తించింది. రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నట్లు అలేఖ్యారెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఆమె వైసీపీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సమీప బంధువు. దీంతో ఆమె పొలిటికల్ ఎంట్రీపై భిన్న కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు అలేఖ్యారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక రకమైన గందరగోళానికి దారితీస్తున్నాయి. తారకరత్న మృతి చెంది 3 ఏళ్లవుతోంది. ఆమెకు అత్తవారి ఇంటి నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లేదని ఆమె మాటల్లో అర్థమవుతోంది. అదే సమయంలో చంద్రబాబు, బాలకృష్ణ విషయంలో ఆమె సాఫ్ట్గానే ఉన్నట్టు కనిపిస్తున్నారు. లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయారు. కానీ ఆయన భార్య అలేఖ్యారెడ్డి మాత్రం ఒంటరిగానే ఉంటున్నారు. ఈ క్రమంలో తాజాగా కొన్ని ఇంటర్వ్యూల్లో రాజకీయపరమైన ప్రకటనలు చేశారు. ఆమె నందమూరి వారి కోడలు కావడంతో పొలిటికల్ ఎంట్రీ అనగానే టీడీపీలో అడుగు పెడతారని భావించారు. కానీ అలేఖ్యారెడ్డి మాత్రం తాను రాజకీయాల్లోకి వస్తాను, కానీ అందుకు ఏ పార్టీ సరైనది అని నిర్ధారించుకోలేదని చెప్పారు. అలేఖ్యారెడ్డి మాటలు చూస్తే మాత్రం ఆమె నందమూరి కుటుంబంపై అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అలేఖ్యారెడ్డిని పెద్దలకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు తారకరత్న. కుటుంబ సభ్యుల సంపూర్ణ అంగీకారం లేకుండానే వారి వివాహం జరిగినట్లు ఆమె మాటల్లోనే అర్థమవుతోంది. అయితే ఇటువంటి అసంతృప్తితో ఉన్న క్రమంలో ఆమె పొలిటికల్ ఎంట్రీ ప్రకటన చేయడం మాత్రం ఆసక్తి రేపుతోంది. పైగా విజయసాయిరెడ్డి సమీప బంధువు కావడం, ఆయన ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ ఉండడం చూస్తుంటే మాత్రం ఆయనతో కలిసి ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ అవకాశాన్ని వైసీపీ తప్పకుండా తమకు అనుకూలంగా మార్చుకోగలదు. ఎందుకంటే ఇప్పటికే లక్ష్మీ పార్వతిని ఇలానే టీడీపీ నాయకత్వంపై ప్రయోగిస్తోంది.